ఉత్తరప్రదేశ్లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి బరిలో హేమాహేమీలు ఉండగా ఆ పదవి కేవలం 44 ఏళ్ల వయసైన గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ను వరించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్లో కీలక సభ్యుడైన యోగి ఆదిత్యనాథ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్నోలో సమావేశమైన భాజపా శాసనసభాపక్షం ఆయన్ను తమ నేతగా ఎన్నుకుంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్నారు. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కానున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడింది. గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానున్నారు. లక్నోలో సమావేశమైన భాజపా శాసనసభాపక్షం 44 ఏళ్ల ఆదిత్యనాథ్ను తమ నేతగా ఎన్నుకుంది. భాజపా పార్లమెంటరీ బోర్డు కేంద్ర పరిశీలకులుగా వ్యవహరించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆదిత్యనాథ్ను నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు సీనియర్ నాయకులైన కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ నియమితులయ్యారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు పోటీ చేయకపోవడం ఆసక్తికరమైన అంశం. ముఖ్యమంత్రి రేసులో హేమాహేమీలైన జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులున్న అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ వైపే మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి పదవి బరిలో మనోజ్ సిన్హా, రాజ్నాథ్ సింగ్, కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపించినా అందరూ గోరఖ్పూర్ ఎంపీకే ఓటు వేశారు. और सबसे सीनियर श्री सुरेश खन्ना जी ने श्रीमान योगी आदित्यनाथ जी का नाम का प्रस्तावना रखा है और अन्य ऐसा 11 लोगों ने ये प्रस्ताव का अनुमोदन किया है. उसके बाद लोगों ने सुना योगी जी का नाम का प्रस्तावना, सभी खड़े होकर एक मत से सब ने कहा हम सब ये प्रस्तावना को समर्थन कर रहे हैं. इसलिए मैंने सबके सामने घोषित किया है श्री योगी आदित्यनाथ जी भारतीय जनता पार्टी का विधायक दल का नेता के रूप में चयन प्रक्रिया पूरा हो गया, ऐसा मैंने घोषणा किया है. కొత్త ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 2:15 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్నోలోని కాంశీరామ్ స్మృతి ఉపవనంలో వారి చేత గవర్నర్ రామ్నాయక్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్. ఆయన ప్రస్తుతం గోరఖ్పూర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యోగి 26 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 12వ లోక్సభలో అతిపిన్న వయసు ఉన్న ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి వరుసగా 5 సార్లు గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఉత్తరాఖండ్ శ్రీనగర్లోని హెచ్ఎన్బి గర్వాల్ వర్సిటీ నుంచి యోగి బీఎస్సీ పట్టా పొందారు. ఆయన హిందూ యువ వాహినిని స్థాపించారు. గతంలో ఉపాధ్యాయుడిగాను పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ మఠాధిపతిగా కూడా ఉన్నారు.